పూరి పిండి కానీ చపాతీ పిండి కానీ నేనైతే మిక్సీలోనే పట్టుకుంటాను. మిక్సీలో అనుకుంటారా, ఈ మిక్సీకి వచ్చేసి ఇలా 5 జార్స్ అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి ఇందులో ఆటా మిక్చర్ చేసుకోవచ్చు, అంటే పిండి అయితే కలుపుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్లేడ్స్ అయితే మనం పూరి పిండి చపాతీ పిండి ఆటాస్ అంటే పిండిలు మాత్రమే కలుపుకోవాలి. ఈ బ్లేడ్స్ తోటి వెజిటేబుల్స్ కటర్ కూడా ఉందండి. వెజిటేబుల్స్తో అయితే చూడండి, ఇది బ్లేడ్ అనమాట. దీంతో అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ చిన్న సైజులో పెద్ద సైజులో అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పూరి పిండిని అయితే కలుపుకుంటున్నాను. మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటాం కాబట్టి ఇలా 2 మినిట్స్లో అయితే పిండిని అయితే కలుపుకోవచ్చు అండి. నేను సాల్ట్ ఆయిల్ వేసి పైనుంచి వాటర్ వేసుకుంటూ మనకు ఎంత వాటర్ పడుతుందో అంత కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకున్నానండి. మా పిల్లలకి పూరి అంటే చాలా ఇష్టం కాబట్టి మార్నింగ్ టైంలోనే పూరి చపాతీ అయితే చేస్తూ ఉంటాను. ఇలా పిండిని అయితే కలుపుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.